అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు, రాజకీయాలపై ఆసక్తి కలిగిన వారికి పరిచయం అక్కరలేని పేరు. తెలుగు సినిమా రంగంలో అప్రతిహతంగా దాదాపుగా 4 దశాబ్దాలుగా అగ్రహీరోగా వెలుగొందుతున్న నటసింహం, అభిమానులచే నటసింహంగా పిలుచుకోబడే బాలకృష్ణ పుట్టినరోజు నేడు. బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానుల్లో, చలనచిత్ర అభిమానుల్లో, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో, రాజకీయాలపై ఆసక్తి కలిగిన వారిలో కూడా ఇవాళ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హర్షం వ్యక్తమవుతూ ఉంది. వారు వాట్సాప్ గ్రూపుల ద్వారా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాటి తరం నుంచి నేటి తరం వరకు అంటే దాదాపుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసున్నవారే కాకుండా నేడు 15-20 సంవత్సరాలు వయసున్నవారు కూడా బాలకృష్ణ అంటే సినిమాల్లో పరిచయం అక్కరలేని పేరు. ప్రారంభం నుంచి కూడా కేవలం హీరోగానే కాకుండా ఆయన తమ తండ్రి దివంగత ముఖ్యమంత్రి, తెలుగు చలనచిత్ర సీమను దాదాపు ఒక 4 శతాబ్దాలుగా అగ్రశ్రేణి హీరోగా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారితో పాటు నటించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి చలనచిత్రాల్లో బాలకృష్ణ నటన నేటికి మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేని పరిస్థితి. ఇక ఆ తర్వాత కూడా తెలుగు చలనచిత్ర రంగంలో 1-2 స్థానాల్లో టాప్ 10లో అగ్రశ్రేణి హీరోగా వెలుగొందారు. ఒక దశలో కొంత వెనుకబడినట్టు అనిపించినా కూడా దాదాపుగా మళ్ళీ గత దశాబ్దంగా చూస్తే మళ్ళీ అగ్రశ్రేణి హీరోగా వెలుగొందుతున్నారు. ముఖ్యంగా సినిమాల్లో ఒక సెక్షన్ ఆఫ్ ది స్టోరీస్లో బాలకృష్ణే ఆ సినిమాలకు పండుతాడు, ఆయనే సూట్ అవుతాడు అంటే కూడా అతిశయోక్తి కాదు. ఇటీవలే పద్మభూషణ్ కూడా ఆయన పొందడం జరిగింది. ఇక రాజకీయాల్లో చూస్తే హిందూపురం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి కూడా వరుస వెంబడి ప్రతి ఎన్నికల్లో ఆయన గెలుస్తున్నాడంటే అక్కడే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయన అప్రతిహతంగా ముందుకు వెళుతున్నాడని మనం ఈ సందర్భంగా చూడొచ్చు. నాకు తెలిసినంతవరకు హిందూపురంలో ఓటమి ఎరగకుండా ముందుకు వెళుతున్నాడు ఆయన శాసనసభ్యుడిగా. ఇక వ్యక్తిత్వ పరంగా చూస్తే కూడా బాలకృష్ణ వ్యక్తిత్వం అనేది ఓపెన్ హార్ట్గా చెప్పుకోవచ్చు. ఆయన మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడే సెక్షన్ ఆఫ్ ది పీపుల్లోకి రాడు. ఎందుకంటే మనము ఆయన తీసిన సినిమాలకు సంబంధించి బహిరంగ కార్యక్రమాల్లోనూ రాజకీయాల్లోనూ ఆయన మాట్లాడే మాటలు చూస్తే బోలా శంకరుడు అనిపిస్తుంది. ఆయన ఏం మాట్లాడాలనుకుంటాడో దాన్ని నిర్భయంగా మాట్లాడేస్తుంటాడు. ఏదేమైనా కూడా ఇవాళ బాలకృష్ణ అటు రాజకీయాల్లోనూ ఇటు తెలుగు చలనచిత్ర సీమలోనూ అప్రతిహతంగా ముందుకు వెళుతున్నాడు. ఇటీవలే పద్మభూషణ్ అవార్డుతో కూడా ఆయన మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మరోవైపు అటు చలనచిత్ర సీమలో అగ్రశ్రేణి హీరోగా, ఇటు రాజకీయాల్లో బిజీగా శాసనసభ్యుడిగా ఉంటూ నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా నిరంతరం బిజీగా గడుపుతున్న బాలకృష్ణ 66 వయసు దాటినా కూడా ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా ముందుకు వెళుతుండడాన్ని నేటి తరం వారు ఆయనను ఆదర్శంగా తీసుకోవచ్చు. మన మదన్ టీవీ న్యూస్ ఛానల్ కూడా బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది.